ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసి సిద్దిపేట పట్టణంలోని కొత్త వెంకటేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ స్వర్ణోత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో నిన్న సాయంత్రం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి దేవాలయానికి వేంచేశారు. అక్కడ జరిగినటువంటి ఎదుర్కోళ్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈరోజు జరిగినటువంటి కళ్యాణోత్సవంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఈ స్వర్ణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. 3 రోజులు ఇక్కడే శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వేంచేసి ఉండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి కళ్యాణోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుని తత్వం చాలా గొప్పదని, ప్రజలందరినీ సుఖశాంతులతో జీవించే విధంగా చూడడమే భగవంతుని యొక్క లక్షణం అని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. అమ్మవారి కృపతో అందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించడం జరిగింది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం 50 ఏళ్ల క్రితం పెద్దజీయర్ స్వామి ప్రతిష్ఠ చేశారని, ఆ దేవాలయంలో ఇప్పుడు తాము వచ్చి ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా గొప్పగా అనిపిస్తుందని చెప్పి ఆయన చెప్పారు. ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్ళడానికి పట్టణ ప్రజలు, స్థానిక నాయకులంతా కూడా కృషి చేయాలని చెప్పారు. ముఖ్యంగా సిద్దిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటను గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని, అట్లాగే దేవాలయాన్ని కూడా గొప్పగా అభివృద్ధి చేశారని చెప్పి ఈ సందర్భంగా ఆయన కొనియాడడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి హరీష్ రావు క్యాంప్ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ జరిగినటువంటి పాద పూజలో పాల్గొన్నారు. ముఖ్యంగా హరీష్ రావు, ఆయన శ్రీమతి శ్రీనిత ఇద్దరూ కలిసి చిన్నజీయర్ స్వామికి పాద పూజ చేశారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, మాజీ మంత్రి హరీష్ రావును, శ్రీనితను ఆశీర్వదించడం జరిగింది. ఇక నంగనూరు మండలం నాగరాజపల్లిలో జరిగినటువంటి ఎల్లమ్మ దేవాలయ ఉత్సవాల్లో కూడా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా జరిగినటువంటి కళ్యాణోత్సవంలో అక్కడ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి రామాయంపేట పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయంలో జరిగినటువంటి ముఖ్యమైన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆ దేవాలయానికి సంబంధించిన ప్రతిష్టా కార్యక్రమంలో ఆమె పాల్గొని ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా భక్తుల సహకారంతో ఈ దేవాలయం గొప్పగా నిర్మించారని, భవిష్యత్తులో కూడా ఇక్కడ అనేక సౌకర్యాలు కల్పించడానికి తాము చొరవ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మెదక్ జిల్లా చిలిపిచేడు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేసి అక్కడ రాస్తారోకో కూడా చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏకంగా రైతులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళ ధాన్యాన్ని కూడా తగలబెట్టినటువంటి సందర్భం అక్కడ కనిపించింది. రైతుల కోపం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ధాన్యాన్ని తగలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనికి పూర్తిగా ప్రభుత్వమే కారణం, బాధ్యత వహించాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ధాన్యం తీసుకొచ్చి నెలలు గడిచిపోతున్నా కూడా ఇంకా కొనుగోలు సక్రమంగా జరగడం లేదని చెప్పి రైతులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే చిలిపిచేడులో చిట్కుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేశారు. రోడ్డు మీదకి వచ్చి రోడ్లపై ముళ్ళ కంచెలు ఉంచి రాస్తారోకోలు కూడా నిర్వహించడం జరిగింది. అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకు తాము ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. ఈ రోజు కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. మొత్తానికి ఆ మండలంలో, చిలిపిచేడు మండలంలో గత కొద్ది రోజులుగా సక్రమంగా కొనుగోళ్లు జరగకపోవడం ఫలితంగా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు సిద్దిపేటలో, సంగారెడ్డిలో, అటు మెదక్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వస్తే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఆందోళన యథావిధిగా కొనసాగుతుంది. ఈరోజు 106వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. ముఖ్యంగా ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతంలో డంప్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని చెప్పి ఆ మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే, దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకుంటామని చెప్పి, అవసరమైతే తమ ప్రాణాలను ఒడ్డైనా దీన్ని మా స్థలాన్ని కాపాడుకుంటామని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా ప్రతిన పూనడం జరిగింది.